146వ సంకీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవునికి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్మకొనకుడి, వారి ప్రాణము వెడలిపోగును. వారు మట్టి పాలగును, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనువాడు. చదవబడిన మాట నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించు. ఎందుకు స్తుతించాలి దేవుని? ఎందుకు ఆయన యెహోవాను స్తుతించాలి అని? నా ప్రాణమా దేవుని స్తుతించమని ఎందుకంటే, స్తుతి ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన 5వ వాక్యంలో మనం చూస్తే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు. మొదటి మాట ఏంటంటే, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే, మనల్ని బ్రతికించినందుకు స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే, మన పిల్లలను కాపాడుకున్నందుకు దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే, ఒకరోజే 33 చనిపోతే ఎండ తీవ్రానికి ఇంకా మనలను సజీవులుగా ఈ మే నెలలో కూడా కాసి కాపాడి దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే పెట్టెలు రాలిపోయారు. ఆ కరోనా టైంలో దేవుడు మనలను, మన పిల్లలను మరిసిపోకుండా ఆయన కృప చేత మనలను ఆదరించినందుకు దేవుని స్తుతించండి. ఇక ఎందుకు స్తుతించాలంటే, ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. ఆహారం పెట్టినందుకు స్తుతించాలి. మనం కష్టపడుతున్నప్పుడు మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. మనకు బలము ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. ఉదయాన్నే రాత్రి పడుకొని నీకు మెరుపు రాకుండా నిద్ర బట్టి ఉదయాన్నే నిశ్శంసుడు స్తుతించాలి. ఒకవేళ నిద్రలోనే ఎందరో మరణించారు. స్తోత్రం చెప్పండి. ఎందుకు స్తుతించాలంటే, ఈ వంతున చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి విషయంలో దేవుని మనం స్తుతించాలి. అందుకే భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఒకసారితో ఆగిపోయేది కాదు ఇది. ఒక నెల, ఒక 30 రోజులు, ఒక 40 రోజులు చేసుకునే దీక్ష కాదు ఇది. మన జీవిత కాలం అంతా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. మన జీవిత కాలం అంతా ఆయన మనకు మేలును దర్శిస్తున్నాడు కనుక, ఆయన మనలను పోషిస్తున్నాడు కనుక, ఆయన మనలను ఆదరిస్తున్నాడు కనుక, ఆయన మనిషి దేవుడు కాదు. మరవక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ప్రతి విషయంలో నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తున్నందుకే దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తుతించుట మంచిది. భక్తుడు మనకు నేర్పుకున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాము. చూడండి, 5వ వాక్యంలో అంటాడు, ఎవనికి యాకోబు దేవుడు
ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఎవరి మీద ఉండాలి నీ ఆశ? దేవుని మీద ఉండాలి ఆశ. ఈరోజు ఎవరెవరి మీద ఆశ పెట్టుకుంటున్నారు? వీటేటి మీద ఆశ పెట్టుకుంటున్నారు? ఏదో మన కనులకు ఇంపుగా, అందముగా, రమ్యముగా కనపడిన వాటి మీద ఆశ పెట్టుకుంటారు. నేను ఒక మాట చెప్పదా, ధనవంతులు తింటున్న ఆహారం అదే, పేదవాడు తింటున్న ఆహారం అదే, నల్లవాడు తింటున్న ఆహారం అదే, తెల్లవాడు తింటున్న ఆహారం అదే. కానీ వ్యత్యాసం లేదు. కానీ మన జీవితాలలో వ్యత్యాసం. దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటో తెలుసా? ధనవంతుడైనా మరణించవచ్చు, పేదవాడైనా మరణించవచ్చు. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపము, మరణము రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడబడలేడు. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక నిరీక్షణ. లోకములు ఏమున్నది ఏమి లేదనే దాని గురించి ఆలోచన పెట్టుకున్నాం. ఎందుకో తెలుసా? తృప్తిగా బ్రతకడానికి ఇష్టపడి ఉన్న దాంట్లో, నీకు ఇచ్చిన దాంట్లోనే తృప్తిగా బ్రతకడానికి ఇష్టపడాలా. ఎవరినో చూస్తే నువ్వు ఎత్తన పడే మనసు కలిగి, ఎవరినో చూసి మచ్చన పడే మనసు కలిగి ఉండేదానికంటే ఉన్న దానిలో సమృద్ధిగా బ్రతకవచ్చు. లేని దాని గురించి ఆరాటపడదు, లేని దాని గురించి లేదంటే ఎదట వారికి కలిగి ఉన్నదని చూసి మనం ఆయాసపడి లేదంటే ఆరాటపడి ఆలోచించి రోగాలు, బలహీనతలు, బీపీలు, షుగర్లు తెచ్చుకునే దానికంటే ఉన్న దానిలో జాగ్రత్తగా జీవించాలని ఒక ఆలోచన కలిగినట్టు మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్న దానిలోనే బ్రతకాలి. ఏ స్థితిలో మనం ఉన్నామో దేవుడు మనకి ఏ స్థితి కలగ చేశాడు ఆ స్థితిని బట్టి భక్తుడు అంటాడు, యా నీవు నాకు ఎక్కువ ఇచ్చినా దేవుడు ఎవడని దూషిస్తాడేమో, తక్కువ ఇచ్చినా దూషిస్తాడేమో. అలా ఉంచమన్నాడు. ఏ పూటకి ఏది అవసరమై ఉన్నదో పేదరికమునైన దయచేయకు, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నిన్ను విసర్జించి లేక నా దేవుని నామమును పేదవాడిగా ఉండి దొంగతనము చేసి లంచములు తీసుకొని అబద్ధాలాడి దేవుని నామానికి అవమానకరంగా ఉందేమోనయ్యా. అది ఎక్కువ అయ్యేది, ఎక్కువ ఒకళ్ళు ఎక్కువ ఇస్తే నీ అంట వచ్చిద్దా? ఎక్కువ ఇస్తే నీ అంట వచ్చిద్దా? ఏది రాదు. మన ఏది రాదు. అందుకనే ఉన్నప్పుడు నవ్వుతూ, ఉన్న దాంట్లోనే నవ్వుతూ, ఉన్న దాంట్లోనే సంతృప్తి. భక్తుడు పాట పాడాడు కానీ నిన్నున్న స్థితిలోనే. తర్వాత ఏంటంటే ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఏమున్నా లేకపోయినా దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు జీవించాలా. మొదటి మాట దేవుని స్తుతించడం అయితే, రెండోది నీ ఆశ ఎవరి మీద అయిపోవచ్చు. ఎవరి మీద ఈ ఆశ పెట్టుకుంటున్నావు? అన్న బిడ్డల మీదనా, వెండి బంగారముల మీదనా, తల్లిదండ్రుల మీదనా, అన్నదమ్ముల మీదనా, చేసుకున్న భార్య మీదనా, భర్త మీదనా? ఒక సమయం వచ్చినప్పుడు భర్త ఇచ్చిపెట్టుకోవాలి, ఒక సమయం వచ్చినప్పుడు భార్య ఇచ్చిపెట్టుకోవాలి, ఒక సమయం వచ్చినప్పుడు తండ్రి ఇచ్చిపెట్టుకోవాలి, ఒక సమయం వచ్చినప్పుడు కడుపులు పుట్టిన కొడుకు ఇచ్చిపెట్టుకోవాలి, ఒక సమయం వచ్చినప్పుడు మన వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఎప్పుడు మన దగ్గరికి రాని సమయం కూడా ఉంది. కానీ నిన్నెప్పుడు కాపాడుతున్నాను ఆయన. నువ్వు పేదరికంలో ఉంటే నీతో ఉంటాడు, నువ్వు ధనవంతులుగా ఉంటే నీతో ఉంటాడు, నువ్వు బాధల్లో ఉంటే నీతో ఉంటాడు, నువ్వు శ్రమలో ఉంటే నీతో ఉంటాడు. అగ్ని గుండము లాంటి శ్రమల వల్ల ఆ స్థలములో కూడా నీకు తోడుగా ఉండదు. చెప్పండి హల్లెలూయా. ఆయనే నజరేయుడైన యేసు నీతో మాత్రం ఉండగలిగిన వాడు. ఎవరి మీద నీ ఆశ?
ఎవరి మీద నీ ఆశ పెట్టుకుంటున్నావు ఈరోజు? సంపాదన మీదన, రేపేం కూడబెట్టాలనే దాని గురించా? ఏం కొనాలని చూస్తున్నావా? ఏం కొనాలనే దాని గురించి అప్పు చేయాలని చూస్తున్నావా? లేకపోతే కూడబెట్టాలని చూస్తున్నావా? వ్యాపారపడి తిని తినక నువ్వు కూడబెట్టినా సంపాదించినా ఏదో ఒక రోజు మొత్తాన్ని విడిచిపెట్టిపోయే రోజు ఉంటుంది. కానీ నీతో ఆయన వస్తాడు. ఆయన ఎన్నడూ నిన్ను ఎడబడు. అందుకే ఆయన మీద నీ ఆశ పెట్టుకో. ఆయన బుద్ధిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వృద్ధాప్యంలో నీకు ఎవ్వరూ తోడు లేకపోతే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎవ్వరూ తోడు లేకపోతే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒక పేదవాడు ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. తనకి ఎవరూ లేరు. కానీ ఎవరి మీద తన ఆశ అంటే దేవుని మీద తన ఆశ. ఉదయాన్నే లేస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, ఊళ్ళోకి వెళ్ళి చాలా అవిటివాడు. ఊళ్ళోకి వెళ్ళి ఒక ముద్ద అన్నవాడుకొని తింటాడు. ఎవరు లేరు. రాత్రి అరికే ఎవరొకళ్ళ పంచన బయట అరుగు మీద కొడుకుంటాడు. అలా కాలాన్ని చేసుకుంటాడు. రోజు భయంకరమైన జ్వరం వచ్చింది. ఒళ్ళు తెలియనంత, నడవలేనంత, నిలబడలేనంత ఆ భయంకరమైన జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్ బెడ్ మీద జాయిన్ అయ్యాడు. అయితే తన పక్కమటి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జ్వరాలు వచ్చి ఉన్నారు. చాలా మంది బాగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వారి పక్కమటి బెడ్ మీద జాయిన్ అయ్యారు. వాళ్ళ దగ్గరికి ఏ అరటిపళ్ళనో, యాపిల్స్ అనో, ద్రాక్షలనో పళ్ళు తీసుకొని చుట్టాలు, బంధువులు, స్నేహితులు వస్తున్నారు. ఎవరి దగ్గరికి? కలిగిన వాళ్ళ దగ్గరికి. ఈయన దగ్గరికి ఎవరో రావట్లేదు. ఆయన అన్నాడు, నీకు ఎవరు లేరా? ఎవరు లేరా అంటే ఆయన అన్నాడట, ఉన్నాడయ్యా. ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు. మరి ఎవరు రావట్లేదే? నువ్వు వచ్చిన కాడి నుంచి చూడు, మా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు. మన అక్కయ్య వచ్చింది, మా చెల్లి వచ్చింది, నిన్న మా తమ్ముడు వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడు అని చెప్తున్నారు చుట్టుపక్కల. నీ దగ్గరికి ఎవరు రావట్లేదు, నీకు ఎవరు లేదా అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన వస్తారు. మరి ఎవరు రావట్లేదుగా, ఆయన వస్తాడు. ఆయన ఎన్ని ఉద్ది మాటలేదు, ఎవరు రావట్లేదు కదా. ఆ రోజు వీళ్ళందరూ మాట బిడ్డ మీద కూర్చొని ఏసయ్యా నాకు ఎవరున్నారయ్యా నుంచి ఎవరు వస్తారో, ఎవరు రావట్లేదని అంటే వస్తాడు అని నేను చెప్తున్నాను, కానీ నువ్వు రావట్లేదయ్యా అని ఆ నైట్ అంతా ఏడ్చాడు. ఆ నైట్ అంతా ఏడిస్తే రాత్రి దేవుడు తన దగ్గరికి వచ్చి వాళ్ళకు పళ్ళు పొలాలు తీసుకురావడానికి స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. ఎవరు లేదండి, నువ్వు నీకు నేను ఉన్నాను కదా అని ఆత్మ సంబంధమైన ఫలములు ఇవ్వగలిగిన వారు నేను ఉన్నాను కదా. అవి ఈ రోజు వరకే వారిచ్చి నేను ఇచ్చే ఫలములు ఈ జీవితాంతము నీతో దేవునికి స్తోత్రం. ఇలా బంధువులు వాళ్ళ దగ్గరికి వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. నేను మీకు సంగతి తెలుసా, వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు నీ కుడి పక్కన నేను ఉన్నాను. నీవు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నీతో నేను ఉన్నాను. నువ్వు డాక్టర్ వచ్చి పరీక్షించినప్పుడు నీతో నేను ఉన్నాను. అంతెందుకు భయంకరమైన జ్వరాన్ని డాక్టర్ చేయబట్టుకోగానే డాక్టర్లో ఉండి నీకున్న జ్వరాన్ని క్షణాలలో తగ్గించిన వాడను నేనే. ఇంతకంటే ఏం కావాలి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనపడే వాటి గురించి నువ్వు ఆశ పెట్టుకుంటున్నావు, కానీ
కనపడకుండానే మన అవసరతలు మన అక్కర్లను తెలుస్తున్న యేసయ్య మనకున్నాడు. ఆమేన్. మన అవసరతలను మన అక్కర్లను తెలుస్తున్న యేసయ్య మనకున్నాడు. నిజం. వాస్తవానికి ఎన్నో విషయాలను చూశాను. ఎన్నోసార్లు దేవుడు చేసిన మేలులను చాలా జాగ్రత్తగా గమనించాను. నేను ఏ స్థితిలో నుండి దేవుని స్తుతించిన ఆ స్థితిలో నా దేవుని ఆ కృప నేను పొందుకున్నాను. చెప్తా ఉన్నాను. ఏ పేదరికంలో నన్ను బాధపడద్దు, లేని స్థితిలో ఉన్నా నన్ను బాధపడద్దు. దేవుడికి తోడే ఉద్దేశాలు లోకంలో ఎవరున్నాని అంటున్నారు. బంధాలు, బంధుత్వాలు ఎక్కడి దాకా వస్తాయంటే వల్ల కాటి వరకు వస్తాయి. కొంతమంది అయితే ఇంటి దగ్గరే ఆగిపోతారు. తెలుసు, అక్కడ దాకా రారు. ఎక్కడ దాకా సమాధి చేసేంత వరకు కూడా రాడు. అది చూసాంగా వెళ్ళిపోదాం. నువ్వు చూడకపోతే అక్కడ ఏమైంది? కొంతమంది ఉద్దేశాలు నువ్వు వల్ల కాటి దాకా కూడా కొంతమంది రారండి. వచ్చిన ప్రయోజనం లేదులే కానీ ఆ ప్రేమ ఎక్కడ వరకు ఆగిపోతారు? ఇంటి దాకా ఆగిపోతారు. కొంతమంది ప్రేమ కళ్ళ వల్ల కాటి వరకు ఆగిపోతారు. అంతే. అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా ముందుకు రాలేదు. నేను కూడా వెళ్ళిపోతాను అన్నవాడు ఎవరన్నా ఉన్నారు? బావాడు చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోతాను అన్నవాడు ఉన్నారు అంటారు. మాట పట్టుకొని ఎవరు చచ్చిపోతారు? రోజులు చెప్తున్న మాట ఏంటంటే మన ఆశ ఎందుకో తెలుసా? ఎన్నడూ నిన్ను సిగ్గుపడనివాడు. స్తోత్రం చెప్పండి. ఏ స్థితిలో కూడా నిన్ను సిగ్గు కలగనివాడు, సిగ్గుపడనివాడు. బలహీనతలైన, బాధలోనైనా, అవమానాలైనా చాలా మంది వాళ్ళకున్న ఉద్యోగం తీసుకుని సంతోషిస్తారు. చాలా మంది వాళ్ళకున్న వ్యాపారం చూసి సంతోషిస్తారు. వాళ్ళకున్న పొలాన్ని చూసి, వాళ్ళకు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ చూసి సంతోషిస్తూ ఉంటారు, ఆనందపడుతుంటారు. దేవుడు వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వాక్యంలో ఎవరిని బట్టి సంతోషించాలంట? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీర్చు. స్తోత్రం చెప్పండి. మనిషికి ఎన్ని ఆశలు ఉంటాయంటే ఒకటా రెండు, ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ ఆశలన్నీ తీరాలంటే, నీ హృదయంలో ఉన్న ఆశలన్నీ తీరాలంటే నీ ఆశ యేసయ్య మీద ఉండాలి. నీ ఆశ ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద. మనకు కలిగి ఉన్న వాటి మీద పెట్టుకో. మాకు అందుకని అగ్గపు రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తుడు అంటాడు, అంజూరపు చెట్లు కుయ్యకుండినను ఫలించకపోయినను రాకపోయినను శాలలో పశువులు లేకపోయినాను నేను యెహోవా యందు ఆనందించేదను. ఎందుకంటే ఆ మాట అంటున్నాడు ఆ భక్తుడు. ఎందుకండి మనకు నేర్పుతున్నాడు ఏంటో తెలుసా? వేటిని బట్టి ఆనందించినా యేసయ్యను బట్టి ఆనందించు. ఆయన కడ వరకు నీతో ఉంటాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీతో ఉంటాడు. నీవు మరణించి తర్వాత కూడా నీతో ఉంటాడు. నువ్వు సమాధి చేయబడిన తర్వాత నీతో ఉంటాడు. నీ ఆత్మ ఎగిరిపోతున్నప్పుడు నీతో ఉంటాడు. నిన్ను పరలోక రాజ్యానికి తన అప్పుడు చేర్చుకునేంత వరకు నీతోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. నిన్ను ఎడవాయడు. ఇంకా 5వ వచనంలో నువ్వు చదువుకున్నాం కదా, 146 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉండునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో.
మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఆశ పెట్టుకొని నాకు ఇది ఉన్నదలే అని ఆశ, నేను కలిగి ఉండాలి నేను ఆశ. నేను ఏమంటానంటే, ఒక ఆటో కలిగి ఉన్నవాడికి నాకేంటి బాధ, నాకు ఆటో ఉంది. ఒక ఉద్యోగం కలిగి ఉన్న వారికి నాకేంటి బాధ, నాకు ఉద్యోగం ఉంది. ఒక ఎకరం పొలం ఉంది అనుకో, నాకేంటి బాధ, పొలం ఉంది అని అనుకుంటున్నాం. కానీ ఆ పొలం మండాలంటే ఆయన వర్ష కురిపించాలి. స్తోత్రం చెప్పండి. నాకేంటి, నా కుండలో బిర్యానీ ఉంది ఈరోజు అనుకుంటున్నావా? తిన్న తర్వాత అరుగుదల ఇచ్చే దేవుడు కూడా ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తినకపోయినా బాగుండి బాధ భరించడానికి వచ్చి గ్యాస్ పట్టేసి అనవసరంగా తినాలి అనుకున్న తర్వాత బాధ. నేనేమంటానంటే, నువ్వు తిన్న ఆహారాన్ని అడుగుల ద్వారా చేయగలిగిన వాడు కూడా ఆయనే. స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన మీద ఆశ పెట్టు, ఆయన మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి. ఆయనని హృదయములో వాంఛిన ఆశలను తీర్చగలిగిన సమర్థ. నాకు గొప్ప ఆశలు ఉంటాయి కదా, చాలా గొప్ప ఆశలు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయంటే, ఎక్కడ కూర్చుంటాము 7 అంతస్తులు బిల్డింగ్ మీద ఉన్నట్టు ఫీల్ అయిపోయింది. చదివేటప్పుడు మంచి జాబ్ లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోయింది. 1 ఎకరం ఉందంటే 10 ఎకరాలు ఉన్నట్టుగా ఫీల్ అయిపోతుంది. 1,00,000 రూపాయలు ఇంట్లో ఉంది అంటే చాలండి, 1 కోటి రూపాయలు కంటే ఎక్కువ ఉన్నట్టుగా ఆనందం, సంతోషం తట్టుకునేది పరిస్థితి. ఎవరి మీద నీ ఆశ ఈరోజు? ఎవరి మీద నీ ఆశ పెట్టుకుంటున్నావు? ఆ పేదవాడు దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. కలిగిన వాళ్ళ దగ్గరికి అన్ని రకాల పనులు బలాలు వచ్చినాయి, అన్ని రకాల వ్యక్తులు వచ్చారు. కానీ వీళ్ళందరినీ సృష్టించిన వాడు, ఆ పళ్ళను ఆ ఫలాలను సృష్టించిన సృష్టికర్త అనే దేవుడే నీతో ఉంటే ఎంత మేలు కదా. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల నీకేది ఇష్టమో, ఆయన నీతో ఉంటే నీకేది ఇష్టమో చెప్పు. నీకేది ఇష్టమైన కష్టం నుంచి లేక వచ్చేవాడితే. ఇప్పుడు మరియమ్మ చెప్పినంటే ద్రాక్షారసం చేసేవాడు. సమయం ఇంకా రాలేదని కాస్త సమయం తీసుకుని చేశాడు. మొత్తానికైతే చేశాడని వాళ్ళ ఆశ తీర్చాడో లేదా, అక్కడున్న పొదుగు తీర్చాడో లేదా, అక్కడున్న అవసరం తీర్చాడో లేదా. ఆయన నీ హృదయంలో వాంఛలను తీర్చగలిగే సమర్థ. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే, నువ్వు ఎక్కడెక్కడ ఆశ పెట్టుకొని ప్రభువా అంటే నీ వైపు చూడడు. నీ వైపు చూడడు. నన్ను ప్రేమిస్తూ నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికరణ చేస్తాను, నన్ను ప్రేమించు వారి నిధులు ప్రేమించాలి. నువ్వు చూడాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. మనం ఏదైనా పని చేస్తున్నామంటే, దేవుడు నాకు సహాయకుడు, ఈ పని చేస్తున్నాను, ఈ పనిలో నాకు సహాయకుడుగా ఉంటాడని నువ్వు శ్రద్ధగా పని చేస్తే, ఆ పనిలో దేవుడు ఉంటే అక్కడ ఏ నష్టం వచ్చినా, నీ శత్రువులు ఎదురైనా వాళ్ళందరూ ఇస్సాకుతో సమాధాన పడ్డట్టుగా నీతో వచ్చే సమాధానం. ఎవరికి స్తోత్రం. ఆశ ఆశ మనతో మంచిదే, కానీ ఆశ దేవుని మీద మాత్రమే. ఎందుకంటే ఇవన్నిటినీ కలగజేసిన ఆయనే. ఆయన లేకుండా ఈ లోకములో ఏది కలగలేదు. ఆయన లేకుండా ఏ ఒక్కటి కూడా ఈ లోకంలో కలిగి ఉన్నది ఏదైనా ఉన్నదంటే యేసయ్య ద్వారాగా కలిగి ఉన్నది. ఆమేన్. ఎవరికి స్తోత్రం. కనుకనే ఆయన ద్వారాగా కలిగిన కనుక ఆయన్ని చేర్చుకో. ఆయన్ని చేర్చుకుంటే
అవన్నీ నీకు అనుగ్రహించాలి. ఆయన్ని ఆనుకొని ఉండు, ఆయనతో అడ్డుకట్టబడి ఉండు. 3 వారిపోయిన బ్రతుకులా ఉన్నదాని జీవితము ఆయనతో అడ్డుకట్టుకుంటాడు. చూడండి, తిని పారేసిన ట్యాంకులు కూడా మురిసి కానీ అంటుకట్టబడితే దాని ప్రత్యేకత అంటుకట్టబడాలి. దేనితో అంటుకట్టబడాలా? దేవునితో నువ్వు అంటుకట్టబడాలా. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవునితో అంటుకట్టబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. చాలా బంధించబడి ఉన్న నీ పరిస్థితులను ఆయన నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. కొంతమంది జ్వరం తగ్గట్లేదని అంతరాలు పెట్టించుకుంటారు, ఏవేవో చేస్తారు. ఎర్రదారం, నల్లదారం, 3 పొలాల దారం, 5 పొలాల దారాలు దారం తెగిపోయే దారం కట్టుకుని రోగం పడతారు. నేను ఒకసారి ఒక వ్యక్తిని అడిగాను, నా లైఫ్ ఎలా ఉండబోతుందో చెప్పగలుగుతూ అన్నాను. నీ లైఫ్ ఎలా ఉండబోతుందో చెప్పాలి అంటే నువ్వు పట్టుకున్న బట్టలు నాకు ఇయ్యాలి. నేను ఒక కొత్త బట్టలు కుట్టించుకొని కట్టుకొని ఉన్నాను. ఆ పాయింట్ సెట్ తీసి గిండి కట్టుకొని పని వేసుకొని దీంతో పాటు ఒక కోడి పెట్ట కావాలి. అమ్మ మానాలు లేదు, కోడి చాలా మంచి కోడి పెట్ట 2 కేజీలు ఉందని కట్టించాను. వీటితో పాటు ఒక 200 డబ్బులు కావాలి. డబ్బులు అయితే నా దగ్గర దొరకవచ్చు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అన్నాడు, అసలు నువ్వు ప్రపంచంలోనే గొప్ప స్టార్గా ఎదిగిపోతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరే అది ఇల్లు కూడా లేదు నాకు, నేను అట్లా ఎగిరిపోతావు అనే డౌట్ అప్పుడు రాలా. ఆశేతను చూపిస్తున్నప్పుడు అమ్మకి ఒక పండు కనపడుతుంది. ఆ పండు మీదనే ఆశ పెట్టుకోక ఆ పండు మీదనే ఆలోచన పెట్టు. కానీ దాన్ని సృష్టించిన వాడు, మాట ఇచ్చిన వాడు, ఆజ్ఞించిన వాడు, ఇప్పటివరకు బ్రతికించిన వాడు, ఏదోని తోటలో సమస్తాన్ని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని మాటను పక్కన పెట్టి ఎవరి మీద పెట్టుకున్నాడు ఆశ? ఆ పండు మీద పెట్టుకుని ఎందుకు? అది ఎలా కనపడుతుందంటే రమ్యంగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది. హరికాలం నుంచి నడినెత్తు వరకు అప్సావలంలాగా ఉన్నట్టు ఒక ఆయన చాలా అందగాడు వెనక స్టోరీ తెలియదు. నేను ఆయనే చేసుకుంటున్నాను పట్టుబట్టి. చేసుకున్న తర్వాత వారికి 19వ పెళ్ళి అంట. ఎన్నో పెళ్ళి? 19వ పెళ్ళట. మరి ఇంతకుముందు 18 మందిని ఏం చేశాడు? ఎంతకంత కట్నం ఇస్తారుగా, ఇచ్చిన 2 నెలలు 3 నెలలు 6 నెలలు వరకు ఇష్టమైతే 1 సంవత్సరం దాకా ఉంటాడట. అక్కడి నుంచి మరి కొత్త చాలా అందగాడండి, మంచి కలర్, మంచి హైట్, పర్సనాలిటీ, చాలా మంచిగా ఉంటాడు. మనిషి మంచిది, గుణమే తెలిసి. అందుకని బైబిల్లో ఒక మాట చెప్పాడు సామెతల గ్రంథంలో, వివేకము లేని సుందర స్త్రీ 10 ముక్కులు పెట్టిన బంగారపు కళ్ళు సమానం. బంగారం పెట్టుకుంది, 10 ముక్కుకి బంగారం, ఒక తులం బంగారం అంటే 1,50,000 ఖర్చు పెట్టి యజమానుడు 1 తులం బంగారం మంచి కమ్మె అంటే మంచి చేయించి ముక్కు పెట్టాడు. నా పని ఎంత బాగుంది, ఇది ఎక్కడ పెట్టి బూతి
చెప్పండి. బురదలో పెట్టింది, ఇంకెక్కడ పెట్టింది. దాని ఇష్టం, దానికి ఇష్టం వచ్చి దాన్ని పెట్టింది. నేను ఎవడ పెట్టమన్నా బంగారు. చాలా మంది కలర్ఫుల్ గా ఉంటారు, చాలా మంది మంచి సౌందర్యవతులుగా ఉంటారు, సౌందర్యవంతులుగా ఉంటారు. ఎవరు మనస్సు అది ఆశ్చర్యంగా తిరుగుతూ ఉండదు, ఒకసారి ఉండదు, ఒక రీతిగా ఉండదు, ఒకరితో ఉండదు. ఇష్టం ఇష్టారాజ్యం అయిపోయింది. ఎందుకని ఏవేలు గ్రంథంలో చక్కటి మాట రాశాడు, దేవుని రాజ్యం సమీపించు. చూడండి చక్కటి మాట ఏవేలు గ్రంథం 2 గ్రంథము 2వ అధ్యాయం ఒక్క నిమిషం. 2వ అధ్యాయము 1వ వాక్యం. అంటే నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ మునుకుదురు గాక. ఆ దినము అంధకారముగా ఉండును, మహా అంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనపడునట్టు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము. ఒక సమూహము లోకంలో రాబోతుందంట. దేవుడు దినము వచ్చిన అవి యుద్ధానికి సిద్ధపాటు కలిగిన సైన్యము వలె ఉంటుందంట వాటి సౌండ్. ఇది చదువుకున్నటువంటి తర్వాత ఇదే మాట ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అంటే ఇక జరగబోతున్న గ్రంథంలో ఉంది. ఇక జరగబోతున్న గ్రంథంలో ఏమనుందంటే అవి యుద్ధానికి సిద్ధమైన గుర్రములాగా సౌండ్ చేస్తున్నాయి. వాటి ముఖము సింహములాగా ఉంటుంది. వాటి రెక్కలు కొట్టినప్పుడు గుండె ఆగిపోతాడు. అలాంటి మిడతలు ఈ ప్రపంచం మీద రాబోతూ ఉన్నాయి. ప్రజలారా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ భయంకరమైన మిడతలు రాబోతున్నాయి. ఆనాడు నిన్ను కాపాడు వారు ఎవరో లేదు. దేవుని ముద్ర లేకుండా బ్రతుకుతున్నావేమో, దేవుని ముద్ర లేకుండా జీవిస్తున్నావేమో. దేవుని ఉగ్రత జనం అనేది ఒకటి ఉంది. నీ లక్షలు, నీ కోట్లు, నీ ఎండి, నీ బంగారము, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ బంధుమిత్రులు ఎవరు నిన్ను కాపాడరు. అతను వాళ్ళని కాపాడే దిక్కులేదు, నిన్నెవరు కాపాడతారు? అతను వాళ్ళని కాపాడే దిక్కులేదు, నిన్నెవరు కాపాడు? ఆ దినమందు అది గొప్ప సమూహముగా ఈ లోకంలోకి రాబోతుంది. ఏమైనా గ్రంథంలో వాటి గురించి చెప్పాడు, ప్రకటన గ్రంథంలో దాన్ని పూర్తి చేయబోతున్నాడు. ఇక జరగలేదు, జరగబోతున్న గ్రంథం అది. చూడండి ఇక్కడ 3వ వచనం చదవండి. అగ్ని మండుచున్నది, వాటి ఎలుక మంట కాల్చుచున్నది. అవి రాకమునకు భూమి ఏదోను వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నది ఏది ఎడవబడక భూమి ఎడారి వలె పాడాయి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎడారి వలె భూమి ఏమైపోతుందంట? శూన్యమైపోతుంది. ఎడారి వలె అయిపోతుంది. పచ్చని మొక్క కనపడదండి.
ఎందుకో తెలుసు, దానికి ముందర వాటికి ముందర అగ్ని మండుచున్నది. దేవుడు పంపించిన సమూహం, దేవుడు పంపించిన సమూహం ఇది. దేవుడు విడత అనే మాటే కానీ అది పుడితే 5 నెలల వరకు తేలు పుట్టిన ఆ బాధ ఏ మనిషికి తగ్గిపోతుంది. 5 నెలల పరంగా మాట్లాడి ఇప్పుడు తేలు పుడితే, తేలు పుట్టినోళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? తేలు పుట్టినోళ్ళు ఉన్నారా? ఎంత భయంకరమైన బాధ తెలుసు. అది పుట్టిన వారికి మీకు చెప్తే అర్థం కాదు. ఒకసారి పుట్టించుకోండి, అర్థమై. నన్ను తెల్లవారుజామున మందిరం దేవుడికి యజ్ఞం చేస్తేనే దేవుని పంపించాడు. స్తోత్రం. పాత మందిరంలో మడాలపాడులో లింగి కట్టుకున్న మందిరంలో రావుతారు. ఎండాకాలం కట్టుకోవాలని ఎండాకాలం బయట అది కొత్త లింగి తెచ్చుకుని, కొత్త లింగి పద్ధతి మన సొంత ఆలోచన, కొత్త లింగి తెచ్చుకుని కట్టుకొని వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆయన వచ్చి లింగి నుంచి ప్రాయం చేస్తున్నారు. నా ఎదుట స్వరం వినపడుతుంది. మోకరి నుంచి ప్రార్థన చేస్తున్నారు. కొత్త లింగే కాకపోయినా ఏం కాదు, అది మళ్ళా నేనే సమర్థించుకుని ఆ నైట్ మందిరంలో నిలబడి స్తుతి ప్రార్థన అయిపోయిన తర్వాత పడుకుంది. సిగ్గు వరకు ఏంటా లేచి అప్పుడే స్థుతి ప్రార్థన 3ంటికి వెళ్తుందో, 3ంటి కానించి 4ంటి దాకా చేసి పాపం పడుకుంటారు. 5ంటి దాకా చేసేవాళ్ళు ఉంటారు. పాప ఆ రోజు 5ంటి దాకా చేసేవాళ్ళు లేనప్పుడు 4ంటి దాకా చేసే అందరూ కూడా కొన్నారు. తను తేలి కుట్టింది, కుట్టింది, లింగి ఇచ్చేవాళ్ళు రాలేదు. దాని పరుచుకొని ఒక అట్లాగే ఉంది. ఆ కుట్టిందో పట్టుకుంటే 7 కుట్టింది, చూడదు 2 సార్లు. నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నాకు స్పష్టంగా చెప్పాడు, ఈ వస్త్రం మార్చుకోరమ్మన్నాడు. కొత్తదే కదా అనుకున్నా, నా శుభ్రతిని ఆధారం చేసుకున్నాను అనుకొని ఎవరు చెప్తాను అమ్మగారికి చెప్పాను. నేను ఇంటికి వెళ్తామని చెప్పాను. ఇంటికెళ్ళి వరండా ఎంత దూరం ఉంటుంది, ఎంత కష్టం తెలుసుకుని మీకు వరండా రాదేకి ఇదండి తిరుగుతా ఉండండి. అమ్మో తిరుగుతా ఉంది. అమ్మగారికి జోక్యం చేసిందంటే కొబ్బరి దాకా ప్రార్థన చేసి ఎవరికో పిల్లలు తెచ్చుకొని తెచ్చింది. ఆ కొబ్బరి వేసి రక్తం రాసుకుని వెంటనే అక్కడి జిమ్జిమ్ రక్తం వైద్యం దిగిచ్చేసింది. అక్కడే ఆగిపోయింది. స్తోత్రం కలుగుతా. దేవునికి స్తోత్రం. ఎందుకు మాట చెప్తున్నానంటే, తిరుగుబాటు, చిన్న విషయంలో తిరుగుబాటు చెప్తేనే తేలు పంపించాడు కదా. 5 నెలలు ఉంటుందట ఆ బాధ. 5 నెలలు ఉంటుందట ఆ బాధ. అందుకనే మన ఆశ నీటి నిధులు పెట్టుకొని మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. 5వ స్మృతులను బట్టి ధ్వని ఎలా కొడుతుందో, రథములు ధ్వని చెయ్యునట్టు కొయ్యకాలు అగ్నిలో కాలుసు ధ్వని చేయునట్టు, యుద్ధమునకు సిద్ధమైన సూర్యుడు ధ్వని చేయునట్టు, అవి పర్వత శిఖరముల మీద గంతులు వాటిని చూసి చెరువు వ్యాధులందరూ అందరి ముఖము తెల్లబారు. భయపడతారు ఆ రోజు. ఈ రోజు భయపడరు. దేవుడికి సమయం నుంచి నీతో మాట్లాడుతున్నప్పుడు భయపడదు. ఏటేటి మీద నువ్వు ఆశ పెట్టుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ప్రయత్నం. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఆశ ఎవరి మీద ఉన్నది? ఎవరి మీద ఆశ పెట్టుకుంటుందో? ఈ లోకం కానీ లోకంలో ఉన్నది కానీ అంతా కూడా గతించిపోయే రోజు అనేది ఒకటి రాబోతుంది. అది శాశ్వతంగా నిలిచేది ఒకే ఒకటి ఉంది. భూమి మీద నువ్వు చేసిన మంచి పని నీతో పాటుగా దేవుడు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ క్రియలు నీతో పాటుకు వస్తాయి. జీవ గ్రంథంలో రాయబడిన క్రియలు ఇవ్వబడినప్పుడు తీర్పులోకి తీసుకురాబడతాం. కనుక మన ఇష్టానుసారంగా
వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ రెండవ మాట మనం 7వ వచనంలో ఏమనుంది? ఇప్పుడు నువ్వు ఈ 146వ కీర్తనలోకి రా. చూడండి, బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును. లోకంలో నీకు న్యాయం జరగదా? జరగలేని స్థితిలో ఉంటే బాధపడుతున్నావా? దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం తీరుస్తాడు. ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. రాజకీయ నాయకుడు నా విషయంలో నా స్థలం కొంటున్న స్థలం నాది, నా దాంట్లో ఉన్నదని చెప్తున్నాను. దౌర్జన్యంగా కుక్కలను పిలిపించేసి కొద్ది చెట్లు దాంట్లో ల్యాబ్ చెట్లు పిలిపించేసి అధికారి చాలా బాధపడ్డాను, వేదన పడ్డా. అయ్యా, అధికారులు ఇలా చేస్తే మేము అలాంటి వాళ్ళు మీరు ఎవరి దగ్గరికి పోవాలి అని వేరే వాళ్ళు వేరే సలహాలు ఇచ్చారు. కానీ నేను ఒకటే అనుకున్నాను, న్యాయం తీర్చేది నువ్వేనా? వాళ్ళే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. ఈ లోపల నాకు ఎవరో న్యాయం తీర్చరు, నాకు న్యాయం తీర్చాలంటే నీది అని ప్రార్థన చేశాను. ఎన్ని రోజులు తెలిసే తెలుసు? 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. 3 సంవత్సరంలో నేను తాటాగిరి గుడి వెళ్ళాను. అక్కడ ఇది చిన్న ప్రేయర్ ఉంటే వాళ్ళ బాబుతో పాపతో విషయం వాళ్ళ పాపతో వెళ్తే అక్కడికి వెళ్ళాను. ప్రార్థన చూసుకున్నా, తిరిగి రిటర్న్ అయ్యి బయటకు వచ్చి స్కూటీ ఎక్కాను. ఇక వల్ల సొట్టుకొని రాను. అలాంటి సమయంలో ఫోన్ వచ్చింది. వాళ్ళు గుమ్మస్తారు చేశారు, షారు ఈ స్థల విషయంలో మాట్లాడాలంటే త్వరగా రమ్మన్నాను. నేను ఇక ఇలాంటి పేరు మీదగా వెళ్ళిపోయాను. ఆయన ఏమన్నాడో తెలుసు. చాలా మంది ఏమన్నారంటే ఇక ఆయన దిగిస్తాడు, నీకు ఎవరు ఆయన పట్టాభూమిలో ఉందని స్థలం ఇవ్వడానికి. దేవుని మహాకృప ఆయనకి మంచి మనసు కలిగి చేసి, మాస్టర్ గారు నీ దగ్గరకు ఉందయ్యా ఎక్కడ దాకున్నాను. వాళ్ళు గుమ్మస్తారా పిలిచి అక్కడ దాకా ఉందంటే అక్కడ దాకా రాళ్ళు వేసేసి తీగ మెరిసేగా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరి న్యాయం తీరుస్తారండి? మన పేదవాడు, బలహీనులు, బలవంతులు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ చేతుల్లో మనం పడిపోయినప్పుడు మనకి ఎవరు న్యాయం తీరుస్తారు? ఎవరు న్యాయం తీరుస్తారంటే దేవుని మీద నువ్వు ఆనుకుని ఉంటే, దేవుని మీద ఆశపెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఖచ్చితంగా ఆయన నీ విషయంలో న్యాయం తీరుస్తాడు. నువ్వు పేదరికంలో ఉన్నావేమో, లేకపోతే నీ సొమ్మిద నక్కరంగా పోయిందేమో, అన్యాయకరమైన స్థితిలో ఉన్నావేమో, నీ శత్రువు నీకంటే బలవంతులు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఇది నేను చెప్తున్నా, ఎక్కడికల్లా ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆయన పట్టించుకుంటాడు. నువ్వు పట్టించుకుంటే ఆయన పట్టించుకో. నువ్వు అధికారుల దగ్గరికి వెళ్తే ఆయన పట్టించుకోడు. నీకు అధికారం ఉన్నది చూసుకున్నాడు. మనం ఏ అధికారుల దగ్గర పోకుండా నువ్వే అధికారి నువ్వే న్యాయం తీర్చమనంటే ఆయనే పట్టించుకునే సమయానికి ఎలా పట్టించుకుంటాడో తెలియదు. అసలు అబ్రహాము భార్యని తీసుకొని వెళ్ళినప్పుడు అబ్రహాము మౌనంగా ఉంటే ప్రార్థన, నువ్వు పిలిచావు, నేను వచ్చానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు నాకెవరున్నారు ఇక్కడ, నేను ఎక్కడికి వెళ్ళి ఎవరు చెప్పుకుంటే ఎవరింటారు? ఆ రాజుగారు మాట్లాడారు కదా, మాట్లాడారు అని మౌనంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏం చేశాడు? రాత్రి అబీమెలెకుతో మాట్లాడి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఫరోతో మాట్లాడాడు, అబీమెలెకుతో
ఏమన్నాడో తెలుసు. ఆమె నిమిత్తమును సచ్చిన వాడము అంటే సంపేతను అంటే స్పష్టంగా మాట చెప్పేసింది. అబ్రహాం మౌనంగా ఉన్నాడు. అబ్రహాం ఎవరి మీద పెట్టుకున్నాడు ఆశ? దేవుని మీద పెట్టుకున్నాడు ఆశ. మనమైతే అధికారం చేశాక అక్కడికి ఎక్కడికి పరుగు చేస్తాం. నాకు కొంతమంది సలహాలు ఇచ్చారు, పూర్తి చేస్తానని చెప్పి. నీకు అన్ని ఆధారాలు ఉన్నాయా? ఆ పూర్తి చేస్తాను వేస్తే మాత్రమే మనం పట్టువారి 10,000 కట్టాలి, వాళ్ళు 10 లక్షలని పెడతారు, 10 కోట్లని పెడతారు. అవసరం మనం ఏం చెప్పాలి? 3 సంవత్సరాలు బాధపడతారు. నీ చిత్తం ఏదైతే అదే జరిగించు అను పిలిచి ఆయన అమ్మగారి దర్శనం వచ్చేదాకా ముందే ఆయన వచ్చి యజమానుడిగా వచ్చి దగ్గరుండి రాళ్ళు ఎక్కిస్తున్నాడు. ఈ మాట చెప్తే నేను అనుకున్నాను, చూద్దాం ప్రభు చిత్తం ఏమైతే వచ్చిన దర్శనం వచ్చిన 2 నెలల తర్వాత జరిగింది. అంతకుముందు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు దాటిపోయి 2 సంవత్సరాలు దాటిపోయి ఎక్కడికి వెళ్ళి నాకు ఆయనకి అగస్పాటిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. ఎస్ఐ గారితో మేము మాట్లాడతాం, సిఏ గారితో మేము మాట్లాడతాం, మొబైల్ చేసి పెట్టు అది అన్నారు. ఆమె అర్థాన్ని పట్టించుకోవాలి. నా ఆశ అంతా దేవుడు చెప్పింది. దేవుడు ఎలా చేశాడు? గొప్ప కార్యం చేశాడు, అద్భుతమైన కార్యం చేశాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాము భార్యను తీసుకుపోయిన అభిమేలకుతో మాట్లాడుతున్నాడు. సచ్చినవాడి సుమేనువు, ఆమె నిమిత్తమునకు సచ్చినవాడు. ఆ రాత్రి గతించాడు. కల్లారి దగ్గర కల్లారి చూసాడు, తీసుకొచ్చి తన భార్య దానికి అప్పగించేసి వందనాలు చెప్పి ఏ విషయంలో బాధపడితే నీ దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన చేతులకు అప్పగించి చూడు. ఇక కాదు అనుకున్నది, ఇక లేదు అనుకున్నది, ఇక రాదు అనుకున్నది, నీ ఆలోచనకి నీ ఊహకి మించిన గొప్ప కార్యములు నా దేవుడిని పట్టచేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత మాట మనం చూసినట్టయితే యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. బంధించబడిన వారిని విడుదల చేస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బంధించబడి ఉన్నా నేను ఒక సమయంలో ఆస్తి పట్ల కూడా సచ్చిన వాడి వలె ఉన్నాను. ఇవన్నీ జరిగిపోయినాయి. శక్తులు వెంటాడుతున్నాయి, మరణం వెంటాడుతూ ఉంది. మరణం వెంటాడుతున్న సమయంలో ఇక నాకు ఆశ తీరిపోయింది, బ్రతకడం కష్టమని అనిపించింది. అలాంటి సమయంలో మా అన్నదమ్ములు అయితే చింతూరు, భద్రాచలం అవతల చింతూరు వెళ్ళారు. అక్కడ పెద్ద మాంత్రికుడు ఉన్నాడు. అంత దూరం పరిగెట్టుకుని పోతాడు. 2 గాళ్ళు నాకు నడకలేదు, వాడు పూర్తి కాలేదు. ఆ దగ్గరికి వెళ్ళి వాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పోలియో వచ్చాడు, కాలు కదిలిపోయి వాడే నేర్చుకున్నాడు, కూర్చున్నాడు. వీళ్ళు పోతే వీళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అని చెప్పారు అన్నాడట. పాట తెప్పించుకున్నాడు, ముందేసిందట. ముందేసిన తర్వాత తనే రాకరా అన్నాడు. వీళ్ళు గద్దెలు అనుకుని దిగుతాడు. నన్ను లేపి దీని మీద కూర్చోబెట్టండి. అప్పుడు దాకా ఇలా కూడా తెలియదు వాడు కాళ్ళు. వాడు కాళ్ళు శిరవ పక్క లేపి కాళ్ళు ఆడబెట్టాడు. ఊరుకున్నాడు. ఇంకా నేను అర్థం చేసుకుని వీడికి కాళ్ళు, మా ఊరికి నరకడంతో
అనుకోవద్దా? ఎక్కడ పోతే ప్రయోజనమే ఉంటుంది. ఎవరో ఏదో చెప్తారు, ఎన్నో రకాలు చెప్తారు, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అని చెప్తారు. ఇవన్నీ నమ్మొద్దని చెప్పి ప్రతిష్టవార్తలో రాయబడి అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఏమీ జరగదు. నీ నీతిని బట్టి దేవుడు నీకు తోడుగా ఉండి నీవు బంధించబడిన నీ బంధకముల నుంచి నేను ఇడిపించగలిగిన వాడు ఆయనే. స్తోత్రం చెప్పండి. ఎన్నో రకాలు నిమ్మకాయ ఒక కోర్స్ అంటారు, ఇటే అంత దూరంలో వాళ్ళు ఇచ్చింది నిమ్మకాయ. అవి తీసుకొని ఇంటి ముందుకు పోతే అమ్మగారు అయిపోతుందా? కంటి ముందు కనపడవద్దు. దాదాపు 2 నెలలు 3 నెలలు మా ఇంటి దగ్గరికి రా. మీరు మేనమామలో చూస్తున్నాను, చచ్చిపోతాడు కానీ మళ్ళీ కానీ మీరు అంతరాలు మంత్రాలు మా ఇంటి ముందు రావద్దు, దేవుడి పేరు మీద చచ్చిపోతాడు. అదేంటమ్మా, మా తమ్ముడు బతికించుకుందామని వచ్చిన బతికించాడు సార్లే. ఇన్ని మాటలు పడ్డ తర్వాత సాయంత్రం లైట్ వచ్చి చిన్న ఏమీ లేదు, ఈ కాయ వచ్చి మొక్కటి లేచి తక్కువే అత్తమంటున్నాడు. ఆశ పెట్టి గొంతులు అయిపోయిన బాధలు నడిపేశాడే అనుకోండి. ఏమైనా చేశాడంటే కాయ అక్కడ పెట్టుకోడు, ఈలో ప్రేమ వచ్చింది. మళ్ళీ ఏం తెచ్చారు? ఏం తెలియదమ్మా, నాకేమో ఒకసారి నువ్వు చెప్పిన తర్వాత ఇంకా మేము ఏం చేస్తాం అని ఆ తెచ్చిన కాయ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ కాయ కూడా పోయిందిగా అనుకుంటున్నానే, ఈ కాయ కూడా పోయిందిగా అనుకుంటున్నాను. రాత్రి భయంకరమైన నొప్పి, నల్లాడు ఏడుస్తూ ఉన్నా, నెగలేను, నడవలేను, కూర్చుని. ఇది చివరి ఆశ ఎవరో తెలుసా? దేవుడు. ఆ మందిరం కాడికి తీసుకెళ్ళమంటే ఆ మందిరం కాడికి తీసుకెళ్ళారు. బంతలో పడుకోబెట్టి 4-5 గమనిస్తుంది, చిచ్చి పైకి మోసుకొని. చాలా మంది అక్కడ ఉన్న సేవకులు అనుకున్నారు, నేను వరకు 10 సంవత్సరాలు సేవ చేసిందంటే ఎంత పాపం చేస్తే ఎంత మరణకరమైన పరిస్థితి అనుకున్నారు అంటున్నాడు. అంతేగా మరి ఎవరైనా చనిపోయారనుకోండి, ఎందుకు చనిపోయింది ఏంటంటే దాని గురించి ఎంక్వైరీ చేస్తారా? ఎందుకు చనిపోయింది అనుకుంటారో ఏంటంటే బాగా తెలిసిన 33 సలహాలు దాని మీద చేస్తారు. దేశపోయి పడుకోబెట్టారు, ఇక ఏడవటం మొదలు పెట్టారు. డాక్టర్ కూడా కాదనుకుంటారు, మాంత్రి మూలంలో కాదు, తప్పని మాకు ఆగలేదు. దేవుడు ఒక మాట ఇచ్చి బ్రతికించుకున్నాడు. స్తోత్రం చెప్పిన హల్లెలూయా. బంధించబడిన మరణకరమైన స్థితిలో బంధించబడిన, అప్పుల భారంలో బంధించబడిన, ఎలాంటి పరిస్థితులలో బంధించబడిన, విడిపించగలిగిన సమర్థుడు ఒక ఆయన ఉన్న ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎవరు విడిపిస్తారు? బంధకం నుంచి ఎవరు తెలియదు, ఆ బంధకాలు తెలియదు. గోతులో ఉంటే మామూలుగా గోతులో ఉండాలంటే ఎట్టగా కష్టపడి బ్లీచ్ చేసుకుని ఏదో లక్షణ పోయి వాడి పైకి లాగచ్చు. ఈ పొయ్యి కనపడలేదు కదా, కనపడదు. ఎవరు లాగుతారు? ఎవరు నిన్ను బయటికి తీసుకోండి? అది కనపడని పొయ్యి, అది ఎవరికి అర్థం కాని పొయ్యి, కనపడలేదు. మరి ఎవరు నిన్ను బయటికి తీసుకోండి? ఒక్కొక్కరికి ఉన్న ఆశను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని, ఎంత మాత్రం ఆయన దగ్గరికి వచ్చే వారిని ఎంత మాత్రం ఆయన మోసివేసే దేవుడు కాదు. మీకు తెలుసు కదా, తిరుమలమ్మ గారు ఆశ పెట్టుకుంటున్నావా, ఈ మందుల వల్ల కాదయ్యా, ఈ డాక్టర్ల వల్ల కాదయ్యా, క్యాన్సర్ వస్తే చనిపోతారు, మీకు నువ్వు తప్పనించి నాకు ఆధారం లేదని దేవుడు తనతో మాట్లాడాడు. శావకుడు రూపంలో పోయి మాట్లాడాడు. అలా బాబాయ్ గారికి అదే క్యాన్సర్ నుంచి హాస్పిటల్ తీసుకుపోయి వచ్చిన 4 రోజులలో 4 రోజులు సంవత్సరం బతుకుతానే అన్నారట. 4 రోజులు కూడా తిన్నాడు. అది పరిస్థితి. నీ ఆశ ఎవరి మీద? దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఎన్నడూ కూడా నీ ఆశలో
బంధకముల నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయన. బంధకముల నుంచి విడిపించగలిగిన దేవుడు కనుక ఎలాగా చెప్పాలంటే ఈ మాటలు ఈ అధ్యాయంలో మనిషికి సంబంధించిన ప్రతి ఒక్కటి దొరికింది. ఎదిగితే మనం హృదయానుసారంగా ఎదిగితే, ఆత్మ కలిగి ఎదిగితే ఒక్కొక్క మాట రతనాల మూట. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్క మాట మనలను బలపరిచేదనం. మనల్ని బలపరిచే మాట ఈ 146వ కీర్తనలో ప్రతి మాట కూడా బలమైన మాట, బలహీనులను బలపరిచే మాట, బ్రతికించే మాట, పోషించే మాట, బంధకము నుంచి విడిపిస్తున్న మాట. కనుక ఈ రీతిగా మనము చూడండి 8వ వాక్యం. యెహోవా గుడ్డివారి కనులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతుల ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఎక్కడ వరకు ఆగిపోతే ఈ 4 మాటలు మనకు సంబంధించిన ప్రతి మాట కూడా మనకు సంబంధించిన. గుడ్డివారంటే పూర్తిగా కనులు ఇవ్వనే దాని గురించి నేను చెప్పను. ఆత్మ సంబంధమైన గుడ్డితనము బైబుల్ మన దగ్గర ఉంటుంది కానీ, బైబుల్ మన దగ్గర ఉంటుంది కానీ బైబుల్ తన కింద పెట్టుకొని పడుకుంటావు కానీ దేనికి దెయ్యానికి పోయి రాత్రి పూట ఏం పీడకాలు రావద్దని ఎక్కడ పెట్టుకుంటాడు? తన కింద పెట్టుకుంటాడు. తన కింద పెట్టుకోవటం కాదు, ఆ వాక్యము నీ హృదయములో ఉండాలా. ఆ వాక్యం ఎప్పుడైతే నీ హృదయములో ఉంటుందో ఏ అపాయమును నీ గుడారమున సమీపించదు. నీ పక్క 1000 మంది పడిన, కుడి పక్క 10,000 మంది కూడిన అపాయము నీ వద్దకు రాదు. ఆయన దూతను నీ కొరకు పంపుతాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి గుడ్డివారు అంటే ఆత్మ సంబంధమైన గుడ్డివారు. వాక్యం తెలుసు కూడా బుద్ధితనంగా లోకానుసరంగా నడిచేది. వాక్యం తెలుసు కూడా లోకానుసరంగా నడిచేది. చూడండి, ఈరోజు దేవుని మాట వినేవాడు చాలా తక్కువ, లోకస్తుల మాట వినేవాడు చాలా ఎక్కువ. ఇప్పుడు ఒక బాబు పాప పుట్టారు అనుకోండి, ఎన్నో రోజులు వేయాలా? చూసారా ఎంత బాగిపోయిందో జబ్బు. స్తోత్రం చెప్పండి. ఇది ఆనవాయితీ ప్రకారం వచ్చేసింది ఈ మాట. 21 రోజులు మా పిల్లలకి ఎవరు కూడా వేయలేదు. స్తోత్రం చెప్పండి. బాగులేరు వాళ్ళు. పోనీ 21 రోజులు చెప్పింది ఎవరో చెప్తాను, ఆ సిద్ధాంతం ఎవరో చెప్తాను. ఎవరు వాళ్ళు ఎవరో నీకు తెలియదు, కానీ మొత్తానికి అది తెలుసు. ఎందుకంటే ఆమె చేసింది కాబట్టి అది చేసింది, ఏమి చేసింది కాబట్టి నువ్వు చేసింది కాబట్టి ఆమె చేసింది. ఇది పద్ధతి, లోక ఆచారాల పద్ధతి మనం పాటిస్తున్నాం. దేవుని వాక్యం ఉందా? బైబిల్లో ఉందా? ఒక ఆయన వేసాను మందిరానికి వెళ్తాడు. కృష్ణ గారు మందిరం ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంత గొప్ప సేవ చేసి మందిరానికి వెళ్తాడు. ఆయన అంటాడు, దేవుని చెప్పి ఎట్లా చేసుకోవాలి, చేసుకుంటే వచ్చింది మనకి ఈ పీడ రాదు. చేసుకో, బైబిల్ లేదు చేసుకో, లోకం చెప్పింది చేసుకో, లోకస్తులు నీకు ఏం చెప్తున్నారు అదే చేసుకో. అదే చేసుకుని దాంట్లో ఉండి దాంట్లో మునిగిపోయి అంటే అక్రమములు చేయువారు ఆజ్ఞ విడిచి తిరిగి వారికి దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. ఇది ఇక వంట పట్టిపోయింది. చెప్పాను ఒక మాట వేసాను, నేను చెప్పడం చెప్పాను. ఒక రోజు నువ్వు లెక్కేసుకొని వచ్చినా ఎవరు చేశారు? బైబిల్ ఉందని చూస్తున్నారా? ఈ రోజు అంటే నడుస్తూ ఉంటుంది. అందుకనే పరలోక రాజ్యానికి ఎంతమంది చేర్చబడతారు ఏంటనేది కూడా తెలియదు. ఫైనల్ వాక్యానుసారంగా నడుస్తున్నావా లేదా అనేది కూడా తెలియదు.
చూడండి, అదే 148. నూట 47 10వ వాక్యం చూడండి. గుర్రముల బలమయందు ఆయన సంతోషించడు, ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. లోకంలో ఏం జరిగితే అదే నువ్వు కూడా చేస్తున్నావు. దేవుడి మాట పక్కన పెట్టు. నిజంగా భయం ఉంటే నీకు వాక్యానుసారం నడవాలని ఒక ఆశ నీకు. కొత్త ఇంట్లోకి వెళ్తారా? దానికంటే ముందు కావు చూడండి, అది పేడయ్యాలి. ఎక్కడ? కొత్త ఇంట్లో ఏమయ్యాలా? బాత్రూమ్కి వెళ్తేనే, కాసుకి వెళ్తేనే మంచిది. మొట్టమొదటిగా మండలపాటి సేవకు వచ్చినప్పుడు దిగులుపాటి వెంకన్న గారు భార్య వెంకమ్మ వాళ్ళ పెద్ద అబ్బాయి రాంబాబు గారు ఇల్లు కట్టుకొచ్చారు. మాకు చెప్పిన మాట ఏంటి తెలుసా? 4 గంటలకు ఇక్కడ ఉండాలి. పక్కన వస్తున్నాయి. వినకపోతే మాట బాగుంటా. తెల్లవారుజామునే అమ్మగారు లేపి 3 లేపి 3 ఇద్దరు వాళ్ళకి స్నానం చేసి, వాళ్ళ ఇంటికి వెళ్తే మీసాలకు స్నానం చేసి 3 బండి వేసుకుని వచ్చారు. మమ్మల్ని 3 రమ్మని వాళ్ళ సొంతకాయ ఒక ఆవులు దూరం తెచ్చుకుంటాం. సొంతకాయ మాకంటే ముందు అది వెళ్ళిపోవాలి. వాక్యం చదివా వదిలో రిప్పు పలుపు లాభం ఏదమ్మా అయ్యా ముందు ఆవులు పోవాలి. ఏం బావాలంటే మమ్మల్ని ఎందుకు పిలిచేది? 50 మనం కోసుకుందా? నువ్వు కోసుకొని వచ్చిందా? 50 ఉందా? అంటే ఏం చూస్తున్నారంటే లోకంలో ఏం ఆచారం ఉందో ఏం చూస్తున్నారు తప్పనిచ్చి బైబిల్ని వాక్యాన్ని అనుసరించట్లేదు. వదిలి వచ్చిన బాధ అయిపోయింది. ఏ మందిరానికి వెళ్ళను, ఎక్కడికైనా వెళ్ళింది. మొన్న ఒక మంచి సేవకుడు అంటున్నాడు, ఏమంటాడు? జనకాడ అన్నం నిలబడదు. ఎవరు చెప్పారు? ఎందుకు జనకూడదు? ఏముంది అక్కడ? చేసి ప్రయాణం చేసి తింటే కథం అయిపోతాను. నాకు అనిపించింది, నీకు 10,000 మంది సంఘం ఉన్న దేవుడు నీతో మాట్లాడలేదు. నాకు అనిపించింది దేవుడు నీతో మాట్లాడలేదు అంతే. అందుముందు పిలుద్దాం అనుకున్నా. పిలిచి ఈ ప్రసంగం నా సంఘం అని చెప్పి ఏంటి నా పరిస్థితి ఆయన అనిపించింది. ఇది పిలిచి తనించుకోవడం అయింది అంతే కదా. వాక్యం చెప్పు తనించుకోవడం. కొన్ని ఆధారాలను చూపిస్తారా? ఏం చూపిస్తారు? ఎందుకు ఈ మాట ఈరోజు నేను చెప్తున్నానంటే, ఇక్కడ 10వ వాక్యములో గుర్రముల బలమందు ఆయన సంతోషించడు, నరుల కాలు సత్వయందు ఆయన సంతోషింపడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఆనందపడుతుంది. దేవుడు ఆనందపడుతుంది. దీన్ని బట్టి, ఈ ప్రవర్తన బట్టి ఆనందపడుతున్నాడా? దేవుడు ఆనందిస్తున్నాడా? చెప్పండి. ఒక పుట్టినరోజు వచ్చిందంటే 12 దాటుతారంట. ఆ పుట్టినరోజు వచ్చింది. 12 దాటి వెంటనే ఏం చేయాలా? అర్ధరాత్రి ఆశీర్వాదాలు వాడు అర్ధరాత్రి తినాలి. ఒక్క పుట్టినరోజు కూడా నేను పాయింట్ సెట్ ఎవరు అంటున్నాడు? కొత్త పాయింట్ సెట్ కొన్ని అయితే ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ పుట్టినరోజు అని లింగి మీద పని మీద ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నా దేవునికే సంతోషం లేదు. నువ్వు చేసుకునే పుట్టినరోజు నాకు మాత్రం అవసరమా? నేను ఎక్కడి చేతి నీకేంటి? నేను ఏ రకముడి చేతి నీకేంటి? మానుతున్నారా? దాని మీద ఒకటి పెట్టేసి దాన్ని ఎలిగించేది. ఇప్పుడు వాళ్ళు ఎలిగితే లేచి అది ఆరిపోతే ఇలా సంతోషం. ఆత్మ ఆర్పకుడి ఏం చేయాలా? ఎలిగించాలా? ఆర్పదా?
ఆత్మేసు అంటే నీ పుట్టినరోజు నువ్వే ఆత్మేసుకొని ఏం చేసుకుంటావు అంటే ఆకాశంలో చేస్తున్నారు కాబట్టి నువ్వు చేస్తావు. ఉంటుందా దేవుని రాజ్యం నీకు? అమ్మా ఉంటుందమ్మా? ఉంటుందా? ఇక్కడ ఉండదంటారు, అక్కడ పోయి ఖచ్చితంగా మరి ఇదే చేస్తాం. అసలు నాకైతే ఇవన్నీ చూసి పిచ్చిపోయి బ్రతకట గురించి అని సేవ చేద్దాం అన్నట్టు అంతే. బ్రతకండి చూడండి 13వ వచనం చదువుకోండి. 147:13. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలగచేయువాడు ఆయనే, మంచి గోధుమలకు నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కాబట్టి ఇన్ని రకాలుగా నీ గడియలు బలపరచువాడు ఆయన, నీ పిల్లలను ఆశీర్వదించువాడు ఆయన. కాబట్టి నీ సరిహద్దులలో సమాధానము కలగజేసేవాడు ఆయన, మంచి గోధుమ చేత నిన్ను తృప్తిపరచువాడు ఆయన. ఎన్ని కావాలి కానీ ఎన్ని కావాలా? లోకంలో ఉన్న ఆచారాలు కూడా. ఎందుకనే దేవుడు ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. వేషధార భక్తి మందిరానికి వచ్చి వాక్యానుసారం అడగకపోతే, ఆ వాక్యము నువ్వు పాటించకపోతే నువ్వే భక్తి చేస్తున్నావు తెలుసా? లోక సంబంధమైన భక్తి చేస్తున్నావు. దాని మూలాన ఆయన పిలిచినా అలకడో, నువ్వు అడిగినా ఎవ్వడో. అక్రమములు చేయువారులారా, ఒక రోజు రాబోతుంది మీరెవరో లోకములో కలిసిపోయారు. మీరు నా వాక్యాన్ని మీరు పాటించిన లోకంలో ఉన్న వాటిని పాటించారు కనుక మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఆ రోజు కన్నుమొహం వేసుకో చూడాలి. ఏమి లేదు. భయంకరమైన పరిస్థితి అండి ఆ రోజు. ఏం నేర్చుకున్నావు? మందిరానికి వచ్చుకున్నావు. ఏం చూస్తున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? దేవుని సన్నిధిలో ఆయన మీద ఆశ పెట్టు. దయచేసి ఎన్నో ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. దేవుడి మీద ఆశ పెట్టుకున్నాను. దేవుడు రాజ్యానికన్నా ఉన్నంత కాలంలో పూర్తిగా బ్రతుకు, మనశ్శాంతిగా బ్రతుకు. వీటి మీద ఆశ పెట్టుకున్నాను. దేవుని మీద ఆశ. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఫలింపు చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులలో సమాధానము నిత్యము కలగజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా ప్రభువుని స్తోత్రాలు నాయనా. గడిచిన సమయం అంతా నీ బలమైన రెక్కల కింద ఆశ్రమం కలిగేసి నడిపించావు, ప్రభు చూపించావు. 146వ కీర్తనలో కొన్ని మాటలు మాట్లాడి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నాయనా. శద్రకు, మెషకు, అబేద్నెగో శ్రమలో ఉన్నప్పుడు వారితో ఉన్నావయ్యా. ఎందుకంటే నీ మీద ఆశ పెట్టుకున్నా. దానియేలు నీ మీద ఆశతో ఆ రోజే ప్రార్థన చేశాడయ్యా. మేడగది మీద మన ఆశ ఆడారకపోయి శత్రువులు ఎదుట ఆయనకి ఇందు పూజలు ఏర్పాటు చేస్తావయ్యా. సింహాల నోళ్ళను ఊహించావు. నీ మీద ఆశ పెట్టుకున్న వాడిని ఎన్నడూ సిగ్గుపడుతుంది, ఎన్నడూ సిగ్గు. సహోదరి సహోదరుగా ఏటి మీద ఆశ పెట్టుకుంటున్నావు? మనసులో ఆచారాలు, మనసు దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని పక్కన పెట్టి లోక సంబంధమైన వాటిని ఏమన్నా పరిగెత్తుతున్నావా? వాక్యమై చూస్తున్నావు. వాక్యమై ఉన్న దేవుడు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నది. ఆయన నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు, నీ పిల్లలను ఆశీర్వదించువాడు, నిత్యము నీ గడియలను బలపరచువాడు. ఏ అపాయము రాకుండా
ఈ గుడారము ఏ అపాయము రాకుండా నిశ్చిత తోడే నడిపిస్తున్నాం. ఎవరు పడిపోయారు ఆశ నిశ్చిత. కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే వాటి వైపు చూస్తున్నావా? నిత్య జీవము ఇచ్చిన దేవుడి వైపు చూస్తున్నావా? నిత్య జీవానికి అధిపతి అయిన దేవుడి వైపు చూస్తున్నావా? లోకం వైపు అప్పుడు కనపడే అప్పుడే మాయమైపోయే అనవసరమైన వాటికి వైపు చూస్తున్నావా? దేవుడి మీద ఆశ. ఆయన కాకువలముల చేత పోషించగలిగిన దేవుడు. జనారిలో నీటి బుగ్గలను కలగజేసేవాడు, శూన్యములో సృష్టిని కలగజేసిన వాడు, పక్కటెముకను స్త్రీగా మార్చి నీ బ్రతుకు దినంలో నీకు సమాధానం సంతోషం చేత కలగజేసిన వాడు, సాటి అయిన సహాయం ఇచ్చిన వాడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఇచ్చాడు కదా, ఇంకా లోకం వైపు చూస్తున్నావా? ఇంకా లోక ఆశ్చర్యాల వైపు చూస్తున్నావా? ఏమి కనుగొన్నావో వాటి మీదనే నీ ఆశ పెట్టుకున్నావా? నీ సృష్టికర్త అయినా దేవుని మీద ఆశ పెట్టుకున్నావు. ఎవరి మీద నీ ఆశ? ఎవరి మీద నీ ఆశ? అన్ని విడిచిపెట్టిపోయే రోజు ఒకటి వస్తుంది. కానీ అన్ని మనల్ని విడిచిపెట్టినా యేసయ్య నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. ఆయన అరచేతులలో నిన్ను చెప్పుకొని ఉన్నాడు. ఎవరి మీద నీ ఆశ పెట్టుకున్నావు? ఎవరి మీద నీ ఆశ? లోకం వైపు, పాపం వైపు, లోక ఆచారాల వైపు? దేవుడి వాక్యం మీద ఆధారపడితే ఆ వాక్యమే నిన్ను బ్రతికించును. ఆ వాక్యమే నీకు వెలుతురై నడిపించును. ఆ వాక్యమే నీ చీకటిని పారుతుంది. గొప్ప వెలుగు చేత నిన్ను నీ కుటుంబాన్ని నింపును. ఎటువంటి చూస్తున్నావు? ఆదాము కనులకు రమ్యముగా అందముగా ఉన్న వాటిని చూసి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే హెచ్చరిక చేస్తున్నాడు, ఈ ఆశ దేవుని మీద ఉండాలా? లోకం మీద కాదు, లోక సంపద మీద కాదు, లోకంలో ఉన్న వాటి మీద కాదు. దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చేంత వరకు ఓపిక బట్టి సంతృప్తి కలిగి బ్రతకడానికి ఇష్టపడి దేవుడు సమృద్ధిని, సమాధానముని, సరిహద్దులు నింపులుగా యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.